ఎంతవరకు న్యాయం? ఎమ్మెల్యే గారు ఏమీ తెలియనట్టుగా నటన చేస్తున్నాడు. ఇవాళ వాళ్ళు కూలగొట్టిన బీద వాళ్ళవి కుంటెల్లో గుడ్డెల్లో బ్లైండ్ కాలనీ ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళు బీద వాళ్ళు చిట్టీలేసి ఇన్సెంట్ డబ్బులతోటి చిట్టీలేసి ఇల్లు కట్టుకుంటే దౌర్జన్యంగా వాళ్ళని ఇల్లు కూలగొట్టడము చాలా అన్యాయం. 527 సర్వే నెంబర్ ఎప్పుడో కాదు, 2007 కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. కూలగొట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకునిగా మాజీ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడికి వెళ్ళి పాపం బీద వాళ్ళందరూ కూడా ఇల్లు కూలగొట్టడము ఎంతవరకు న్యాయము? ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే ఇల్లు కూలగొడుతుంటే ఆపేది పోయి ఏమీ తెలియనట్టు ఆయన నాటకాలు ఆడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూలగొట్టిన అక్కడికి సందర్శించి పరామర్శించి ఖచ్చితంగా వీళ్ళ బీద వాళ్ళకి అన్యాయం చేసిన ఇల్లు ఏ విధంగా కూలగొడతారు, వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకి ఇల్లు కట్టియాలి అని చెప్పి వాళ్ళు అక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళకి భోజనాలు వడ్డించి వాళ్లకు నిత్యావసర వస్తువులు కూడా సాయం చేయడం జరిగింది. అక్కడ చేస్తే తమ్ముడు పైన శ్రీకాంత్ గౌడ్ పైన కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? అంటే ఒక సాయం చేసే వాళ్లకు కూలగొడుతుంటే ఏం మాట్లాడొద్దు. వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా నీవు పరామర్శించాలి. కానీ నీ స్థానంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శిస్తే వాళ్ళ తమ్ముడు భోజనాలు పెడితే మా క్యాడర్ టౌన్ క్యాడర్ మొత్తం మాజీ మున్సిపల్ చైర్మన్, ముడా చైర్మన్ అందరూ కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తే ఒక తమ్ముని పైన శ్రీకాంత్ గౌడ్ పైన కేసు పెట్టడం ఒక కక్షసాధింపు చర్య కాదా అని అడుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు నీవు కింది స్థాయి కార్యకర్తలతోటి మాజీ మంత్రిని తిట్టించినంత మాత్రాన నీవు గొప్పడవుతావు అనుకున్నది మంచి పద్ధతి కాదు. ఇవాళ గవర్నమెంట్ జీవోనే ఉంది. ఇవాళ దొంగ స్టాంపులు దొంగ సర్టిఫికెట్లు అంటున్నారు. గతంలో ఎప్పుడే కానీ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది 58, 59 జీవో. వాళ్ళు ఎవరైతే బీద వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. వాస్తవం కాదా? నీకు తెలియనప్పుడు ఏం తెలియని ఒక ఎమ్మెల్యేగా ఉండి జీవో సంగతి తెలిసి జీవోలో గైడ్లైన్స్ ఏముంటాయి, దానికి దొంగ స్టాంపులు దొంగ సర్టిఫికెట్లు ఏ విధంగా అవసరమని అడుగుతూ ఉన్నాం. గవర్నమెంట్ భాజపా ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు ఎందుకంటే అప్లికేషన్ పెట్టుకు తెల్లకాయ దరఖాస్తు ఇస్తే రెగ్యులరైజ్ చేయొచ్చు. ఆ విధంగా కాకుండా ఇవాళ ఒక శ్రీకాంత్ గౌడ్ పైన ఇవాళ ఒక తమ్ముడు పైన ఇలాంటి ఒక మాజీ మంత్రి గతంలో ఎంతో డెవలప్మెంట్ చేసాడు, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశాడు. నీవు ఆయన ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసి నిన్ను గెలిపించను. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఒక ఎమ్మెల్యేగా నీవు డెవలప్మెంట్ చేయాలి. ఇలా బాధ్యత ఇవాళ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కారు వాళ్ళు గుడ్డి వాళ్ళు, బ్లైండ్స్, హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరూ చాలా బీద వాళ్ళు, ఎక్కడి నుండి వచ్చి బతికిన వాళ్ళు. అటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకని అడుగుతూ ఉన్నాం. ఇవాళ కేసుల సాంప్రదాయం మంచి పద్ధతి కాదు. ఒక ఎమ్మెల్యేగా నీవు ఇవాళ ఏం చేస్తున్నావు? మనం December 9 రుణమాఫీ అంటే ఎక్కడుంది? రైతు బంధు జోలే లేదు, డెవలప్మెంట్ ఆలోచనే లేదు. ఇవాళ ఎక్కడ బోనస్ అని రైతులకు బోనసే లేదు. ఇవాళ వైరల్ ఫీవర్ తోటి ఇవాళ మొత్తం సర్కార్ దవాఖానాలు నిండిపోయినాయి. ఎమ్మెల్యే గారు మీరు అది ఆలోచన చేయండి. కేసులు పెట్టించడము ఒక శ్రీనివాస్ గౌడ్ తమ్ముని పైన కేసు పెట్టిస్తే ఇవాళ మీరు సాధించగలుగుతారా? ఏది సాధిస్తారు? ఇప్పటికైనా మా తెలుగు టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఒక సంవత్సరం కొంత టైం ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేని పనిచేయాలి, గవర్నమెంట్ పనిచేయాలి అని చెప్పి కామున్నాం మేము. కానీ కింది స్థాయి కార్యకర్తలతో ఏదో మాట్లాడించడం మాకు మాట్లాడడానికి రాదా? ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇవాళ నీవు ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా, ఒక స్థానిక శాసనసభ్యునిగా ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఉండి ఇవాళ మొత్తం నాట్ స్టార్టెడ్ వర్క్లను క్యాన్సిల్ చేయించినావు. స్పెషల్ డెవలప్మెంట్ కుల సంఘాలకు ఇచ్చిన భవనాలు క్యాన్సిల్ చేసినావు. ఇవాళ నాట్ స్టార్టెడ్ అనే పనులన్నీ కూడా మొత్తం ఎక్కడనే పెండింగ్ పడిపోయినాయి. వచ్చిన తర్వాత 9 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. డెవలప్మెంట్ ఎక్కడుంది? ఎక్కడ కొత్తగా శాంక్షన్ చేసిన వర్కులు ఏడున్నాయి? మన్యంకొండలో రూపే వస్తే ఫౌండేషన్ వేస్తే అది క్యాన్సిల్ అయిపోయింది. ఎక్కడ కూడా ఇవాళ మొత్తం వర్కులన్నీ కూడా నాట్ స్టార్టెడ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి. ఇప్పటికైనా బేషరతుగా శ్రీకాంత్ గౌడ్ మీద కేసు గాన ఖచ్చితంగా కేసును మాత్రం క్లోజ్ చేయకపోతే త్వరలోనే కార్యాచరణ రూపొందించి 10,000 మందితోటి మేము ఖచ్చితంగా ఇవాళ మామ్నార్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం చేపడతాం. నీ ఒక ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఏంది? మనకు సామరస్యంగా మామ్నార్ పట్టణం సామరస్యంగా ఉండాలి, సామరస్యంగా పనులు చేసుకోవాలి, సామరస్యంగా డెవలప్మెంట్ జరగాలి.